అతలాకుతలం 8 మంది దుర్మరణం, వేల ఎకరాల్లో మామిడి వరికి నష్టం, దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కొబ్బరి, మొక్కజొన్న ఇవంతా హైలైట్ చేసుకొచ్చారు. ఇవ్వ చౌకబారు విమర్శల్ని తిప్పికొట్టండి. ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్రచారం. చంద్రబాబు ఈ నెలలో అన్నదాత సుఖీభవ, జూన్ తొలివారంలో తల్లికి వందనం, చదువుకునే పిల్లలకు 15,000 సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం. వీటన్నిటి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నామినేటెడ్ పదవులు అధిక శాతం భర్తీ, త్వరలోనే మిగతావి పూర్తి చేస్తాం. 18 కల్లా సంస్థాగత నియామకాలు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ, ప్రధాని సభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి సీఎం, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్. ఇంతకీ ఏ మంచి కార్యక్రమం చేపట్టిన వైసీపీ దుష్ప్రచారం చేయడానికి, ఇందులో దుష్ప్రచారం చేయడానికి ఏముంది, మంచి పని ఏముందని. అమరావతిది దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడను కూడా మాట్లాడలేదు కదా. పాయింట్ ఇక్కడ సంక్షేమ పథకాలు ఏదైనా చేస్తే కదా వాళ్ళు విమర్శించడానికి. కాకపోతే ముందే ఎదురుదాడి చేయండి అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు 4,000 ఎకరాలు 80,000 కోట్లు, రాజధానిలో ల్యాండ్ మానిటైజేషన్తో నిధులు, ఎకరం 20 కోట్లకు విక్రయించాలన్న అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు వినియోగం, తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులకు కూడా రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 60:40 నిష్పత్తిలో భూములు, అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్, ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరున్న ఆస్తులు, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు. అంటే రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కూడా ఖర్చు చేయకుండా ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నాను సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా రాజధాని అమరావతిలో ల్యాండ్ మానిటైజేషన్ పాలసీకి సిఆర్డీఏ శ్రీకారం చుట్టబోతోంది. తొలి దశలో రాజధాని పరిధిలో 4,000 ఎకరాలను ఈ జాబితాలో తీసుకురాబోతుంది. ఈ భూములు ఎకరం 20 కోట్ల చొప్పున విక్రయించడం ద్వారా 80,000 కోట్ల రూపాయలు సమీకరించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొనేవాళ్ళు ఎవరు 20 కోట్ల రూపాయలు పెట్టి అన్నట్టు. ఇప్పటికీ 4 కోట్లు అన్నప్పుడే కొనలా, 5 కోట్లు అన్నప్పుడే కొనలేదు. అక్కడ జగన్ టైంలో 5 కోట్లు పెట్టారు, 4 కోట్లు కొనలేదు. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు పెట్టి ఏకంగా కొనటం అన్నటువంటిది. హైదరాబాదులో ఇప్పటికీ శంషాబాదు, షాద్నగర్ ఆ ఏరియాల్లో 10 కోట్లకి 5 కోట్లకి భూములు వస్తాయి ఎకరం. హైదరాబాద్లో భాగమే అది. ఇప్పుడు అట్లాంటి చోట్లను దొరుకుతుండగా ఇక్కడ అమరావతి 20 కోట్ల పెట్టి భూమి కొంటారా ఎవరన్నా? అప్పుడు తెలుగుదేశం అనుకూలుతో కొనిపించాల, ఒక 100 మందో 1000 మందో కొనాలి. అట్లాగా కొంటే చాలా అద్భుతం, అందులో డౌటే లేదు. అంత పెట్టాలి పెట్టుబడి, మరి పెడతారా చూడాలి. లేకపోతే 4